మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్ చేశారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బీసీ ఒకలపై కేసు పెట్టించారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కృష్ణానదిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రశ్నించారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేచిపోతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నా, ఎక్కువ మాట్లాడితే ఊరుకోనంటూ ఎమ్మెల్సీ కవిత ఘాటుగా అన్నారు. మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే. నేను ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట్టు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటే